హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉండవచ్చు. మన ప్రభుత్వం అనేది ఒక గుడ్ న్యూస్ రివైల్ చేసిందండి. అదేంటిది అనేది నేను చెప్తానండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నన్ను అడగండి. నేను ప్రతిదీ మీ డౌట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదామండి. సో మన గుడ్ న్యూస్ అదేంటిది అని అంటున్నారా? అదే ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందని అనేది. అదే ఇంటింటికి ఉచిత కుట్టు మిషన్ అనే పథకం మనకి ఇచ్చారండి. సో దానికి కావాల్సిన ఏజ్ లిమిట్ ఎంత అండ్ కావాల్సిన ఫామ్స్ ఏంటిది అండ్ ఎవరు అర్హులు ఎవరు అనర్హులు దాని గురించి ప్రతిదీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది దాని గురించి కూడా మీకు చెప్తానండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుందండి. సో స్కిప్ చేస్తే ఎక్కడ మీకు అర్థం కాదండి, ఆఫ్ ఉంటుంది. బట్ ఏమంటారు, స్కిప్ చేయాలి మాకు అవసరం లేదంటే సో మొదట్లోనే వెళ్ళిపోవచ్చండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏజ్ లిమిట్ గురించి మాట్లాడతానండి. ఎంత ఏజ్ ఉండాలి అనే దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఒకటి 18 to 50 ఇయర్స్ అండి. ఈ మధ్యలో ఎవరున్నా సరే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అని. అనర్హులు ఎవరు అని అంటారా? 50 ఎబోవ్ ఉంటారు కదా, అంటే 51 52 ఇయర్స్ ఉంటారు కదా, వాళ్ళు దీనికి అనేది ఎలిజిబిలిటీ కాదండి. ఆల్రెడీ మనకు ప్రభుత్వం చెప్పేది ఏజ్ లిమిట్ చెప్పారు. 18 to 50 ఇయర్స్ వాళ్ళు మధ్యన ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అండ్ అర్హులు అని చెప్పారు. ఆ తర్వాత 50 ఎబోవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు లేదు. ఆల్రెడీ మీరు చేసినా కూడా ఎంపటి అది రిజెక్ట్ చేసి పడేస్తుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కావాల్సిన ఫామ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మొబైల్ నెంబర్, ఈ 5 or 6 మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. ఎక్కడ అప్లై చేసుకోవాలి అండ్ మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదా మీ ఫోన్లో కూడా లాగిన్ అయ్యి ఫామ్ అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు అండి. అంటే దానికి లింక్ ఎలా ఓపెన్ చేయాలి అని అడిగితే అది గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఇంటింటికి కుట్టు మిషన్ అని కొట్టండి, ఆటోమేటిక్గా మీకు అనేది ఒక ఫామ్ వస్తుందండి. అక్కడ 3 లైన్స్ ఉంటుంది. ఆ 3 లైన్స్లో కొడితే అక్కడ అప్లికేషన్ సర్టిఫికేట్స్ ఫామ్ అని వస్తుంది. అది క్లిక్ చేసాక మీకు ఆల్రెడీ ఫామ్ అనేది మీకు ఎంట్రింగ్లోనే వస్తుందండి. మీ పేరు, మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు, మీ కులం సర్టిఫికేట్ అవన్నీ ఆటోమేటిక్గా మీకు చూపిస్తుందండి. అక్కడ వెళ్ళి మీకు అక్కడెక్కడ ఏమేమి అడుగుతుందో అక్కడ మీరు మీ ఇంటి పేరు, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాస్ట్కి డన్ అని కొడితే ఆటోమేటిక్గా మీకు మీ ఫామ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుందండి. మీరు అప్లై చేసిన ఫామ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరెవరికి ఇస్తారన్న చెప్పారు కదా, సో అందరికీ కుట్టు మిషన్ అనేది ఇవ్వరంట అండి. ఎవరికి ఇస్తారు అనే దాని గురించి మాట్లాడితే ఫస్ట్ వన్ వచ్చి ఆర్ఫన్ చిల్డ్రన్స్ ఉంటుంది కదా, వాళ్ళకి అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారంటే వీడియోస్కండి, అంటే అదే భర్త లేని వాళ్ళు ఉంటారు కదండి, భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. థర్డ్ వన్ వచ్చేసి అండ్ ఒంటరి మహిళలు, అంటే పెళ్ళయి అంటే హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు, తను మాత్రమే ఉంటారు కదా, తన పిల్లల్ని పెట్టుకొని బతుకుతుంటుంది కదా, వాళ్ళకి ఇస్తున్నారండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఎవరు అంటే పేదవాళ్ళు, అంటే కుట్టు మిషన్ వచ్చు కానీ వాళ్ళకి కొనుక్కునేంత స్తోమత ఉండదు కదండి. మనం కొన్ని ప్రదేశాలలో మహిళలు ఎలా ఉంటారంటే వాళ్ళకి కుట్టు మిషన్ వచ్చు బట్ ఎక్కడికి వెళ్ళినా అంటే మనీ సేవ్ చేసి కొనేంత స్తోమత లేని వాళ్ళకి నరేంద్ర మోడీ గారు ఈ పథకం ప్రారంభించారండి. బట్ అందరికీ ఇస్తారని కాదు, మెయిన్ అయితే ఈ 4-5 మెంబర్స్ని ఎంచుకున్నారండి. ఫస్ట్ లిస్ట్లో అయితే వీళ్ళు ఉన్నారు. సో మిగిలిన ఇంకేమన్నా మిగిలితే మేబీ వాళ్ళకి ఇంకా ఇవ్వాలి అనిపిస్తే కొంతమందికి ఇవ్వచ్చండి. అందరైతే ఎలిజిబిలిటీ కాదని చెప్పారు ఫస్టే. సో మన అదృష్టం బాగుంటే మనకే రావచ్చు, చెప్పలేం. బట్ అప్లై చేసుకొని పెట్టుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా లాస్ట్ డేట్ అని చెప్పాను కదా, లాస్ట్ డేటు ఎప్పటి వరకు ఉందంటే ఈ మంత్ ఆగస్ట్ 15 కదండి. ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు
దానికి టైం అనేది 1 మంత్ ఉందండి. బట్ ముందు మనం అప్లై చేసుకుంటే బెటర్ అండి. ఇందులో ఒక కిరికిరి ఉందండి, అదేంటిదని చెప్తున్నాను. మన ఇంట్లో ఒక 4 మెంబర్స్ ఉంటాం కదా లేడీస్. బట్ అందరూ అప్లై చేసుకోవడానికి అర్హులు కాదండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రిజెక్ట్ చేశారు అక్కడ. ఎందుకంటే అప్లై చేసినా కూడా వీళ్ళు ఒక ఇంటికి చెందిన వాళ్ళు, వీళ్ళు అర్హులు కాదని అప్లై చేసిన ఒక ఆమెను కూడా తీసి పడేస్తుందని. ఇంటికి కావాల్సింది ఒక్కటే కుట్టు మిషన్ కదండి. మనం ఆల్రెడీ ఆధార్ కార్డు, రేషన్ కార్డులోనే దొరికిపోతాం. వీళ్ళు ఈ ఇంటికి ఈ 4 మెంబర్స్ ఇలా అప్లై చేశారు అంటే ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఇంటికి ఒక్కటే ఉచిత కుట్టు మిషన్ అని చెప్పారు. సో మనం ఇంతమంది అప్లై చేసినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేసి పడేశారు కదా. సో ఇంటికి ఒక్కరు అప్లై చేయండి, పర్లేదు. బట్ ఒకవేళ మీ రేషన్ కార్డు అంటే అత్త కోడళ్ళు ఉంటారు కదా, ఆమె రేషన్ కార్డు మీ రేషన్ కార్డు వేరున్న, ఆధార్ నెంబర్ వేరున్న అట్లా ఉంటే అట్లా అప్లై చేసుకోవచ్చు, పర్లేదు. బట్ ఒకటే ఆధార్ కార్డు మీద మీ అత్త, మీ మామ, మీరు, మీ హస్బెండ్ ఉండి మీ ఇద్దరు అత్త కోడళ్ళు అప్లై చేశానంటే దానికి అర్హులైతే కాదండి ఖచ్చితంగా. ఎందుకంటే మీకు అక్కడ వాళ్ళు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇంటికి ఇద్దరు చొప్పున అప్లై చేసుకున్నారు, వీళ్ళు రిజెక్ట్ చేసేసారండి. మీరు అర్హులు కాదు, అనర్హులు అని. సో ఇప్పుడు అలా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక్కళ్ళు అప్లై చేసుకోండి, ఇద్దరు అప్లై చేసుకోవడానికి అయితే వీలు లేదు. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా నేను ఏదైనా మర్చిపోయానా? సో మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే ముందు అప్లై చేసుకున్న ఫామ్స్ తొందరగా రీచ్ అవుతుంటాయి కదా. లాస్ట్ అప్లై అంటే మనం ముందు అప్లై చేసుకున్నట్టు మనకి రావచ్చు కదా. లాస్ట్ అంటే 1 మంత్ గ్యాప్ ఉంది కదా, అప్లై చేసుకో. ఎందుకంటే లాస్ట్లో అప్లై చేసుకుందాంలే అనుకునేసరికి అప్పుడే అనవచ్చు సర్వర్ డౌన్ అని ఏదేదో కిరికిరి ఉంటుంది. సో ముందు అప్లై చేసుకుంటే బెటరు. ఇంకా టైం ఉంది, లాస్ట్లో అప్లై చేసుకుంటే పోయేదేముంది, మనకు వస్తుందా రావట్లేదని చెప్పలేం కదా. ముందు అప్లై చేసుకుంటే మన లక్ బాగుంటే మనకి రావచ్చు, లాస్ట్లో అప్లై చేసుకుంటే రావచ్చు, రాకపోవచ్చు. బట్ అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను. సో నేను చెప్పాను కదండి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అయితే ఫస్ట్ అయితే వీళ్ళు అప్లై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఒంటరిగా ఉంటున్నారు, విడోస్ ఉన్నారు, అండ్ పేదవాళ్ళు ఉన్నారు, అండ్ టీనేజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఒకటి కుట్టు మిషన్ వచ్చి కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు ఉంటారు కదండి. వీళ్ళైతే మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి. ఇంకా టైం ఉంది కానీ డిలీట్ చేయకండి. డిలే చేసిన కొద్దీ మీకు వచ్చే కుట్టు మిషన్ కూడా వెళ్ళిపోతుంది కదండి. మన ప్రభుత్వం ఇవ్వడం కూడా అప్పుడొకసారి ఇస్తుంది. సో దేనికి కూడా మీరు టైం వేస్ట్ చేస్తే మీ చేతులారా మీరే నాశనం చేసుకోవాల్సి వస్తుంది కదా. సో తొందరగా వెళ్ళి అప్లై చేసుకోండి. లాస్ట్ డేటు ఇంకా 1 మంత్ మీద చేసుకోవచ్చులే అని అనుకోకండి. ఫస్ట్ వీళ్ళైతే అప్లై చేసుకోండి. రావచ్చు మీకు బై లక్ అని చెప్పలేము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో పిన్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ డౌట్కి మీకు రిప్లై ఇస్తాను. ఇంకేమైనా మర్చిపోయానా? ఫస్ట్ అయితే చెప్పాను కదండి, ఏజ్ లిమిట్ అయితే మస్ట్ అండ్ షుడ్ బి. ఏజ్ ఒకవేళ నేను 51 years and 52 years ఉన్నా సరే అప్లై చేసుకుంటా అంటే సరే చేసుకోండి, పర్లేదు. కానీ అక్కడ రిజెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ మనకు ప్రభుత్వం ఫస్టే చెప్పింది ఏజ్ లిమిట్ ఖచ్చితంగా 18 to 50 years మధ్యలోనే ఉండాలి. ఎబోవ్ ఉంటే మాత్రం వాళ్ళు అర్హులు కాదని చెప్పారు. సో ఒకసారి మీరు 51, 52 ఉంటే అప్లై చేసుకొని చూడండి. ఒకవేళ మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిందంటే ఓకే, పర్లేదు. అన్సక్సెస్ఫుల్ అయిందంటే సో మీ దానికి అర్హులు కాదని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. అందులో ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా మీ సర్టిఫికేషన్ ఫామ్స్ అనేది అప్లై కాదండి. మీకు ఏది ఇన్కమ్ ట్యాక్స్లో మీ ఇన్కమ్ ఎంత కూడా అడుగుతుందండి. మీ పర్ మంత్ ఇన్కమ్ ఎంత వస్తుంది, పర్ యానం ఎంత వస్తుంది అనేది ఖచ్చితంగా అడుగుతుంది. బట్ అక్కడ కూడా మీ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్స్ అయితే 2 ఉండాలండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీ నెంబర్ కానీ మీ హస్బెండ్ నెంబర్ 2 అయితే ఉండాలండి. ఖచ్చితంగా ఆల్టర్నేట్ నెంబర్ అడుగుతుంది. అండ్ నెక్స్ట్ కులం, మీది ఏ క్యాస్ట్ అనే దాని గురించి అడుగుతుంది. అంటే మీరు ఎస్సీ అయితే, బీసీ అయితే, ఓసీ అయితే ఖచ్చితంగా అక్కడ ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎస్సీ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని. ఎందుకంటే మనకు తెలిసిందే ఎస్సీ వాళ్ళకి చాలా వరకు వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఇంకేమైనా మర్చిపోయినా నాకు గుర్తు లేదండి. నేను ఏమైనా మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ రూపంలో పెంచేయండి. సో
సో ఇంతేనండి, నాకు తెలిసినంత వరకు అయితే ఇంతే. నేను కూడా అప్లై చేసుకున్నాను. లాస్ట్ డేట్ వరకు ఎందుకు వెయిట్ చేయాలని నేను ఈరోజు అప్లై చేసుకొని వచ్చానండి. సో మీకు నేను ఎలా అప్లై చేశాను ఆ సర్టిఫికేట్ చూపించండి అంటే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని. బట్ టైం లేదు, వెళ్ళండి లాస్ట్ వరకు చూద్దాం పోద్దాం అని అంటే సో మీ ఇష్టం అండి. నేనైతే ఎందుకు చెప్తున్నానంటే ముందు అప్లై చేసుకొని పెట్టుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. లాస్ట్ వరకు టైం ఉందిలే అని అప్లై చేసుకుంటే ఇంకా మీ ఇష్టం అండి. నేను ఇంతగా చెప్పగలిగితే చెప్పాల్సినంత చెప్పేస్తున్నాను. సో నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అంతేనండి. సో పోతూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. ఖచ్చితంగా మేము చెప్పే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను ప్రతిదీ మీకు ప్రభుత్వం ఏం చెప్తుంది ఫస్ట్ అనేది మీకు చెప్తానండి. అండ్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఇస్తున్నారంటని అది కూడా మీకు చెప్తానండి. ఆ నోటిఫికేషన్ విడుదల కాగానే అది ఏం జాబ్స్ అనేది కండక్టర్ జాబ్స్ అనేది చేస్తున్నారని. బట్ అదేంటంటే ఇంకా అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. కొంతమందికి మార్కులు ఉన్నాయి, కొంతమందికి గ్రేడింగ్ లాగున్నాయి. సో వాటిని మార్కుల రూపంలో కన్వర్ట్ చేశాక అది అనేది రివీల్ చేస్తానని చెప్పారు. దాని గురించి కూడా మీకు ఒక లాంగ్ వీడియో చేసి పెడతానండి. అప్లై చేసుకొని పెట్టండి. గవర్నమెంట్ జాబ్స్ కదా, ఎందుకు మన చేతులారా వదిలిపెట్టుకోవాలి, అప్లై చేసుకుంటే బెటర్ కదా. సో దాని గురించి కూడా మీకు లాంగ్ వీడియో చేసి పెడతానండి. సో ప్లీజ్ ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. సో మీరైతే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకొచ్చుకోండి. వస్తే అందులో మీకు ఎవరికన్నా వస్తే నాకు పిన్ చేయండి. నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే నేను చేసిన ఒక లాంగ్ వీడియో కనీసం ఇద్దరు ముగ్గురికి నా సబ్స్క్రైబర్లో ఒక్కరికన్నా వచ్చిందంటే ఐఎమ్ సో హ్యాపీ అండి. సో బాయ్. ఇంతే పోతూ ఒక చిన్న లైక్ ఇవ్వండి.